నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీరు 13వ తారీఖున మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయినా లేదంటే ఎవరైనా పెళ్లి తేదీ చేసుకున్నారా? చేసుకొని ఉంటే గనక 13వ తారీఖు అనేది బర్త్ డేట్కి సంబంధించింది. 13వ తారీఖు అనేది ఇంకొకటి పెళ్లి తేదీ. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉండొచ్చు, పెళ్లి తేదీ 13న చేసుకున్నారా? ఈ రెండింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను టిప్స్. ఎందుకంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో మీరు తక్షణమే ఆగస్టు 19th రోజున జరగబోయే రీమ్యారేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇక్కడ తెలియజేస్తాను. కరెక్ట్గా మీ లైఫ్లో ఇలా జరుగుతుంటే మెసేజ్ చేయండి. సార్, అవును సార్, మాది 13వ తారీఖున పెళ్ళైంది, లేదా 13వ తారీఖు నేను పుట్టాను, నేను ఇలాంటి వ్యక్తిని అని మీరు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని చూసుకొని మనం వెళ్దాం. అలాగే మీ అందరికీ లక్ష్మీ కటాక్షం డబ్బు పరంగా ఎలా ఉండాలి, మీరు కోటీశ్వర్లు అవ్వాలంటే ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా చేస్తే మన లైఫ్లో సక్సెస్ వస్తుంది, ఇది చూసుకుందాం. ఈరోజు మనము 13వ తారీఖు పుట్టిన వాళ్ళైనా 13వ తారీఖున పెళ్లి జరిగిన వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ వేలోకి మనం ముందుకెళ్ళాలంటే మనము సూపర్ ఫార్ములాస్ ఎన్నో పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా మనందరి లైఫ్లో ఎవరికైనా సరే ఒక మంచి మొబైల్ నంబర్, ఒక మంచి మ్యారేజ్ డేట్, ఒక మంచి ఆరా శక్తి పవర్, యూనివర్స్ పవర్. ఈ యూనివర్స్ పవర్ తెలిసిన వాళ్ళు కుబేర రాడ్స్ అయితే వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి ఈ యూనివర్స్ పవర్తో కింద నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని ఆపేసి యూనివర్స్ పవర్ని పట్టేసుకుంటారు చూడండి, అదే కుబేరా ఎనర్జీస్ అంటే. ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి, చూసుకొని మీరు చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనందరికీ కూడా ఒక సక్సెస్ వే ఫార్ములా 13వ తేదీన పుట్టిన లేదంటే 13వ తేదీన పెళ్లి జరిగిన వాళ్ళ కోసం ఈ వీడియో. దానికి సపరేట్ ఉంటుందండి. మనము పెళ్లి చేసుకుంటున్నాం, లేదంటే పుట్టినప్పటి నుంచి మన యొక్క ఏ తేదీలైనా పుట్టండి, కానీ ఈ తేదీ పుట్టిన వాళ్ళకి పుట్టినప్పటి నుంచి మనకు 100% మన పుట్టిన తేదీ పనిచేస్తుంది. కానీ ఒక చిన్న మెలిక ఏంటంటే మన తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేటు ఇందులోనే భాగంగా ఒక 10% చూపిస్తుంది. ఇక్కడ ఇది 90% అనుకోండి, ఇది ఒక 10%. చాలామంది హాస్టల్స్కి అక్కడిక్కడ పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ని మనకు పనిచేస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం నేనైతే బయట చదువుల కోసమని ఎక్కువ శాతం బయటనే ఉన్నాను, తల్లిదండ్రులతో ఎక్కువ కలిసి ఉండలేదు. మ్యాక్సిమం 6th క్లాస్ వరకే ఊళ్ళో చదువుకున్నాను. అదంతా కూడా 6th నుంచి మ్యాక్సిమం సిటీలోనే చదువుకున్నాను. ఈ సిటీలో చదువుకొని నేను మా తల్లిదండ్రులతో లేను నేను. అందుకే ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మన పెళ్ళయ్యే వరకు ఒక 10% అయితే తల్లిదండ్రులతోనే ఉన్న వాళ్ళకి వస్తుంది. 100%తో పెళ్ళయ్యే వరకు మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. నెక్స్ట్, మన పెళ్ళైన తర్వాత నుంచి పెళ్లి తేదీ ఏదైతే వస్తుందో అక్కడ 75% మన మ్యారేజ్ డేట్ పవర్ ఉంటుంది. 25 to 20% మన యొక్క డేట్ ఆఫ్ బర్త్
డౌన్ఫాల్ అయిపోతుంది. ఎందుకు సార్ అంటే, మనము పుట్టినప్పటి నుంచి అదే ఎనర్జీతో సింగిల్గా ఉంటాం. ఇక్కడ మ్యారేజ్ అవ్వగానే మన యొక్క ఫ్యామిలీ బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. మన యొక్క ఫ్యామిలీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మన యొక్క పిల్లలు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారు. అక్కడ నుంచి ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంటుందో అలాగే మన లైఫ్ గడుస్తుంటుంది. సార్ రోజు చెప్తూనే ఉన్నారు కదా అంటే, సింగిల్గా మీకు అర్థం కావడం కోసము చెప్తున్నాను. ఈ 13వ తేదీన పుట్టిన వారు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ 1 + 3 4 అవుతుంది. ఇక్కడ మీకు 1 ఎనర్జీ ఉంటుంది, 3 ఎనర్జీ ఉంటుంది, 4 ఎనర్జీస్ ఉంటాయి. ఈ 3 ఎనర్జీస్ కూడా మనకు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ 1 అంటే మనకు సూర్యుడు కింగ్, అలాగే 3 గురుడు. వీళ్ళలో సూర్యుని యొక్క గుణాలు, గురుడు యొక్క గుణాలు, రాహు యొక్క గుణాలు. సూర్యుడు అంటే రాజు యొక్క తత్వం. ఈ రాజు తత్వము ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఓటమి ఎరగని రారాజులాగా ఉంటుంది. అలాగే డౌన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మెయిన్గా గెలవడానికి, మంచిగా చదువు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 3 గురుడు ఆవేశాన్ని క్రియేట్ చేస్తాడు. బాగా మొండి పట్టుదల, నేనేం చెప్తే అదే నడవాలి, నేనేం చేస్తే అదే జరగాలి అనే ధోరణితో ఉంటారు. అది ఖచ్చితంగా చేయించుకుంటారు. అలాగే స్పీడ్గా డబ్బు చేతిలో ఉంటే ప్రతిదీ ఏదైనా కూడా ఎంత డబ్బైనా సరే కొంటా ఉంటారు. ఆవేశాన్ని అనేది చాలా ఇది చేస్తుంటుంది. అలాగే 4 మంచి విజన్స్ ఉంటాయి, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఏదైనా సరే సాధించుకునే గుణం ఉంటుంది. అది తల్లిదండ్రుల నుంచి కావచ్చు, వాళ్ళే కావచ్చు, ఇది చేపిస్తుంది. ఇదంతా కూడా ఈ 13 ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు 13 నెంబర్ అనేది డెత్ నెంబరు, అది ఇబ్బంది పెడుతుంది అంటే, ఇక్కడ వరకు పుట్టిన తేదీ వరకు ఏమీ ఉండదు ప్రాబ్లం. మ్యారేజ్ డేట్కి వస్తుంది, అదే చేస్తుంది. ఇక్కడ రాజులాగా ఉండేలా చేస్తుంది. అలాగే 3 మ్యారేజ్ డేట్లో పడగానే సేమ్ ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది, డబ్బును కోల్పోతుంటది. ఇక్కడ ఒకరు కాదు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ 75 ఈ మ్యారేజ్ డేట్ ఎనర్జీలో ఇద్దరు కూడా ఉంటారు. కాబట్టి అప్పుడు అలాంటి నెగటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అయిపోయి 4 ఈ నంబర్ కూడా 4 అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ 13 నుంచి 4 అయిపోయిన వెంటనే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? మొత్తం గొడవలు ఇద్దరికి. అలాగే ఈ ఇద్దరు గొడవలు ప్లస్ బయటి పంచాయతీలు, అప్పుల పాలు చేయడం, బిజినెస్ ఏదన్నా ఉంటే బిజినెస్ లాస్ అవ్వడం, ఇదంతా కూడా ఈ 13వ తారీఖును మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఈ 13 పుట్టిన తేదీకి ఈ మ్యారేజ్ డేట్కి సంబంధం లేదండి. ఇక్కడ 75% మన లైఫ్లో ఎనర్జీ చూపిస్తున్నప్పుడు ఆ నంబర్ ఎలా ఉందో అలాంటి ఎనర్జీస్ని ఇస్తుంది. ఇక్కడ రాహు ప్రభావం అనేది ఇద్దరి భార్యాభర్తల పైన చూపిస్తుంది, ఆ పిల్లల పైన కూడా ఒక 10% చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీస్ అనేటివి పనిచేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా మీ పెళ్లి తేదీని చూసుకొని చేసుకుంటే 100% మంచి సక్సెస్ ఉంటుంది. మీరు పుట్టిన తేదీ మంచిదే కానీ పెళ్లి తేదీ మాత్రం అస్సలు మంచిది కాదు. ఇక్కడ ప్రతి ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పుట్టిన పిల్లలతో కూడా మనకు కొన్ని కలిసి వస్తాయి. అదంతా కూడా చాలా సబ్జెక్టు చాలా డీప్గా ఉంటుంది. సింపుల్గా చౌచౌలో చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి మనందరికీ కూడా మీ యొక్క పిల్లలకు కానీ మీకు కానీ ఎలాంటి స్టోన్స్ అవసరం ఉన్నాయి, మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఏమున్నాయి, మీ యొక్క మొబైల్ నెంబర్ మార్చాలా వద్దా, ఏంటిది అనేది ప్రతిదీ కూడా మనందరికీ అవసరం. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ.